తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల కోసం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నట్లుగా ప్రముఖ మీడియా వార్తలలో రావడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఏదైతే జూన్ నెలలో చివరి వారంలో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి జమ కాలేదు. డబ్బులు అయిపోవడం కారణాలు కానీ, లేదంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి ఏదైతే మే నెల పెన్షన్లు జూన్ నెలలో ఇచ్చినప్పుడు కొంతమంది ఖాతాలలో జమ కాలేదు. సో ఇక అటువంటి వారందరి ఖాతాలలో ఆ డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి? ఇక జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూలై నెలలో ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఏదైతే చూసుకున్నట్లయితే ఈ జూన్ నెల పెన్షన్లు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉండాలి. అంతేకాకుండా అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అంతేకాకుండా అర్హుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, కొత్త పెన్షన్ల పైన ఏంటి సమాచారం, ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ల పైన నెరవేర్చుకోరా అని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైన తాజా సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇక అంతేకాకుండా మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే ప్రయత్నిస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అర్హుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికి ఆ మే నెల మనకి చూసుకున్నట్లయితే మే నెల పెన్షన్లు, ఈ జూన్ నెల పెన్షన్లు 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం నుంచి ఇచ్చే జూన్ నెల పెన్షన్లు కిందిగా 2 నెలల పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ చేస్తామని, విడుదల చేస్తామని ఇక్కడ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాంక్ ఖాతాల్లో ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతారో వారి ఖాతాలలో జమ కాలేదని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి ఆ డబ్బులను ఈ జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తామని కూడా ఇక్కడ మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఎవరైతే లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్ల కింద దాదాపు పంపిణీ చేసే ముందు సర్వే అనేది చేపట్టి అనర్హులను గుర్తించి వారిని ఆ పెన్షన్ ఖాతా నుంచి నిలిపివేసి ఇక అందరినీ ఒక దగ్గర చేర్చుకొని అర్హుడై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఈరోజున్న ఈ కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.